మొదటి అధ్యాయము 4వ వచనం నుండి మనము కొన్ని మాటలను ఈ ప్రశస్తమైనటువంటి దినమునందు మనమందరం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క భక్తుడు, దేవుని యందలి విశ్వాసం కలిగిన వాడు, దేవుని యొక్క కృపలో నిలిచిన వాడునైనటువంటి నెహెమ్యా యొక్క చర్యలు, అనగా నెహెమ్యా భక్తుడు చేసినటువంటి పనులను గూర్చి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, ఈ నెహెమ్యా గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. నెహెమ్యా అనే పేరుకు అర్థం ఏమిటంటే ఓదార్చువాడు. దేవుని వలన ఓదార్పు పొందగలిగినటువంటి వ్యక్తిగా, ఓదార్చేవాడుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ నెహెమ్యా అనే పేరుకు అర్థముగా మనం గ్రహించగలుగుతాం. ఈ నెహెమ్యా అనే పదము హీబ్రూ భాష పదానికి సంబంధించింది. ఈ హీబ్రూ భాష పదమనబడిన నెహెమ్యా అనే పేరుకు అర్థం ఏంటంటే దేవుడు ఓదార్చువాడు. స్తోత్రం చెప్పుదాం, హల్లెలూయా. దేవుడు ఓదార్చువాడు. నెహెమ్యా అనే పేరుకు దేవుడు ఓదార్చువాడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ఈ నెహెమ్యా యొక్క చర్యలను గూర్చి మనము ఈ మొదటి అధ్యాయము 4వ వచనంలో ఆయన పని ఏమిటో మనము గ్రహిస్తున్నాం. ఇక్కడ నెహెమ్యా 2 రకాల పరిచర్యలు చేసినట్లుగా మనము చూస్తాం. ఒకటి భూ సంబంధమైన పని, మన పెద్దలు మనకు చెప్పినట్లుగా మానవ సేవ ప్రతి మనుషుడు చేయాలి. రెండవది దేవుని సంబంధమైన సేవ కూడా భూమి మీద పుట్టిన ప్రతి వాడు చెయ్యాలి. స్తోత్రం. ఇది ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుడు తెలుసుకోవాలి. మనుష్యులకు సేవ, పుట్టిన ప్రతి వాడు ఎవరికి సేవ చేయాలంట? మనుషులకు సేవ చేయాలి. అదే సమయములో బ్రతికి ఉన్న ప్రతి మనుషుడు దేవుని సేవ కూడా భూమి మీద చెయ్యాలి. నెహెమ్యా ఈ 2 పనులు బ్యాలెన్స్గా చేసినట్లుగా మనము లేఖనాలలో చూస్తాం. ఇప్పుడు ఈ 4వ వచనం, మొదటి అధ్యాయము 4వ వచనంలో మనము ఏం చూస్తామంటే దేవుని సంబంధమైన సేవ చేసినట్లుగా మనం చూస్తాం. 2వ అధ్యాయాన్ని మనం చూస్తే 2వ అధ్యాయములో మానవ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అర్తహషస్త అనే రాజు దగ్గర కూడా సేవ చేశాడు. స్తోత్రం. రాజుకు సేవ, రాజ్యానికి సేవ, రాజ్యములోని పౌరులందరికీ కూడా, ఈ రాజ్య వ్యవస్థలో ఉన్నటువంటి భాగస్వాములైన వారందరూ కూడా ఈ విధమైన సేవ చేయడం ఆనవాయితీగా మనం పరిశుద్ధ లేఖనాలలో మనము చూడగలుగుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మానవ సేవ చేస్తున్నందుకు, అంటే రాజుగారి దగ్గర, అర్తహషస్త అనే రాజుగారి దగ్గర సేవ చేస్తున్నందుకు దేవుని ప్రజలారా, ఇతనికి సమృద్ధి అయిన జీతం ఉంది. తనకున్నటువంటి జీతమును బట్టి తన భార్య, బిడ్డలను సమృద్ధిగా పోషించుకుంటూ ఏ విధమైనటువంటి చింత లేనివాడుగా, ఏ విధమైనటువంటి బాధ లేనివాడుగా, ఏ విధమైన హృదయ వేదన లేనివాడుగా తన జీవితాన్ని జీవిస్తున్నటువంటి కాలములో
ఈ నెహెమ్యా జీవించిన కాలము సుమారుగా 5వ శతాబ్దానికి చెందినవాడుగా కూడా చరిత్ర ఆధారంగా మనం చెప్పగలుగుతున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోనండి, 5వ శతాబ్దానికి చెందినటువంటి ఈ నెహెమ్యా 2 పనులు చేస్తున్నాడు. ఒకటి, రాజునకు సేవ అనగా మానవ సేవ చేస్తున్నాడు. రెండవది, దేవుని సంబంధమైన సేవ చేయాలనేటటువంటి తపన, హృదయ ఆశను కలిగిన వ్యక్తిగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చూస్తున్నాం. ఇప్పుడు ఈ నెహెమ్యా దేవుని సంబంధమైన సేవ కోసం ఎంత పరితపించాడో మనము 4వ వచనములో మనము చూసాం. 1వ అధ్యాయము 4వ వచనములో, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. స్తోత్రం. ఇప్పుడు ఈ 4వ వచనంలో నెహెమ్యా చర్యలు ఏమిటంటే దేవునికి ప్రార్థన చేయుట. స్తోత్రం. దేవుని ఎదుట విజ్ఞాపనమును చేయుట, దేవుని ఎదుట ఉపవాసము ఉండుట, దేవుని ఎదుట కూర్చుండుట, దేవుని ఎదుట దుఃఖపడుట. స్తోత్రం. ఇప్పుడు ఇదంతా ఎవరికి సంబంధించిన సేవ? దేవునికి సంబంధించిన సేవ. అంటే దేవునికి సంబంధించిన సేవ చేయటం అంటే దేవుని దగ్గర కూర్చోవడం. దేవునికి సంబంధించిన సేవ అంటే దేవుని దర్శనం కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు ఆ భక్తుడు తనను తాను దేవుని ఎదుట తనను తాను సమర్పించుకొని తనకున్నటువంటి విశ్వాసముతోనూ తన జీవితంలో ఉన్నటువంటి భయభక్తులతోనూ తన శరీరాన్ని దేవునికి త్యాగం చేసి, దేవుని కొరకు త్యాగం చేసి భయభక్తులతో అతడు పెంచబడుతూ వచ్చాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితమును దేవునికి సమర్పించుకొనిన వాడు గనుక దేవుని సేవలో భాగం ఏమిటంటే ఉపవాసము అనేది దేవుని సేవలో ఒక భాగము. ఉపవాసము అనేది దేవుని సేవలో ఒక భాగము. ఎందుకు మనుషులు దేవుని పేరట ఉపవాసము ఉండాలి అంటే, ఉపవాసము వలన మాత్రమే దేవునితో సన్నిహిత సంబంధమును పెంచుకోవచ్చును. హల్లెలూయా. ఉపవాసము మూలముగానే దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మనము పొందుకోవచ్చును. దేవుని సన్నిధిలో చేసే ఉపవాస ప్రార్థన వలననే ఈ భూమి మీద దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయవచ్చును. స్తోత్రం. అందుకే దైవభక్తి సాధనలో, దేవుని సేవలో ఉపవాసము అనేది ఒక భాగమునై ఉంది. స్తోత్రం. ఇంకను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము, దేవుని సన్నిధిలో దేవుని సేవలో ఒక భాగము కూర్చోవడం. దేవుని సన్నిధిలో కూర్చోవడం, దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు భౌతిక సంబంధమైన అన్ని కార్యకలాపాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మనము కూర్చోవడం అనేది ఇది దేవుని సేవలో ఒక భాగమునై ఉంది. ఇంకొక మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం ఏంటంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో దుఃఖముతోనూ దేవుని యొక్క చిత్తమును మనము తెలుసుకోవడం కొరకై దేవుని అందలి విశ్వాసముతో ప్రార్థన లేక విజ్ఞాపనమును చేయుట. హల్లెలూయా. ఇప్పుడు ఇది కూడా దేవుని సేవలో మరొక భాగం. ఏంటి? దేవునికి ప్రార్థన చేయుట లేక విజ్ఞాపనము చేయుట. మనం ఇప్పుడు ఇక్కడ 4 విషయాలు గ్రహిస్తున్నాం. దేవుని సేవలో ఒకటి, దేవుని సేవలో భాగం ఏమిటంటే కూర్చోవడం. రెండవది ఏమిటంటే దేవుని సన్నిధిలో ఏడవడం. మూడవది ఏమిటంటే ఉపవాసం ఉండడం. 4వ భాగం ఏమిటంటే దేవుని ఎదుట
విజ్ఞాపనము చేయడం. ఇవన్నీ దేనికి సంబంధించినవి? దేవుని సంబంధమైన సేవ పరిచర్యలు, దేవుని సంబంధమైన క్రియలు. ఇప్పుడు నెహెమ్యా మనము గమనిస్తున్నాము, ఏ క్రియలు చేసేవాడంట? మానవ సంబంధమైన రాజుగారికి చర్యలు, పరిచర్యలు చేసేవాడు. అదే టైములో దేవుని సంబంధమైన సేవ కూడా, పరిచర్యలు కూడా ఇతడు చేసిన వాడుగా మనము గమనిస్తాం. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఇతడు దేవుని సన్నిధిలో ఉపవాసమున్నా, లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చున్నా, ఏడ్చినా, విజ్ఞాపన చేసిన అతనికి కలిగినటువంటి గొప్ప విశ్వాసం ఏంటంటే, నా విశ్వాసానికి కర్త అయిన దేవుడు దేనినైనా చెయ్యగలడు అన్న విశ్వాస నిరీక్షణ దేవుని ఎడల బహు ప్రేమ కలిగిన భక్తుడుగా నెహెమ్యాను గూర్చి మనము గ్రహించగలుగుతున్నాం. స్తోత్రం. అందుకే ప్రియులరా, నెహెమ్యాలో ఉన్న విశ్వాసము, నెహెమ్యాలో ఉన్నటువంటి నిరీక్షణ, నెహెమ్యా భక్తునిలో ఉన్నటువంటి దేవుని సంబంధమైన, దేవుని మీద ఉన్న ప్రేమను బట్టి ఇప్పుడు ఈ పద్ధతులు, దేవుని సంబంధమైన సేవ, 4 రకాల పరిస్థితులు ప్రారంభించి ఈ 5వ వచనములో దేవుని సన్నిధులు ఇలాగంటున్నాడు: ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. ఈ 5వ వచనం అంతా మనకేమి నేర్పుతుంది అంటే, నెహెమ్యా భక్తుడు దేవుని సన్నిధిలో మొట్టమొదటగా దేవునిని పొగుడుతూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? దేవుని సేవలో మనము 4 భాగాలు చూసాం. ఇప్పుడు దేవుని సేవలో కూర్చోవడానికి వచ్చాము, ఉపవసించడానికి వచ్చాము, దుఃఖముతో లేకపోతే ఏడవడానికి వచ్చాము, దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేయడానికి వచ్చిన మనము గ్రహించవలసిన ప్రాముఖ్యమైన 5వ వచనములో మాట ఏమంటున్నాడంటే, మనం దేవునికి ముందు ప్రార్థన చేయాలి అంటే ముందు దేవునిని మనము పొగడాలి. స్తోత్రం. అంటే ఆరాధన చెయ్యాలి. దేవుని ఏం చేయాలి? ఆరాధన చెయ్యాలి. లేక దేవునిని మనము స్తుతించాలి, పొగడాలి, ఆరాధన చెయ్యాలి. ఆ దేవుని నామమును హెచ్చించాలి, దేవుని నామమును ఘనపరచాలి, దేవుని నామమును మనము ఉన్నతమైన నామముగా హెచ్చించ కార్యక్రమం మనమందరం తలపెట్టాలి. ఇక్కడ నెహెమ్యా భక్తుడు చేసినటువంటి ఆరాధన, స్తుతి ధూపము, లేక దేవుని సన్నిధిలో చేసినటువంటి ఆయన దేవుని ఎదుట ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసాన్ని, ఆ దేవునిని ఎలాగ ఘనపరుస్తున్నాడో చూస్తున్నాం. ఆకాశమందున్న యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు నడుచు వారిని కటాక్షించే దేవుడు, నిబంధనను స్థిరపరిచే దేవుడు, నీవు నీ చెవియొగ్గి నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థనను అంగీకరించుము. స్తోత్రం. చూసారా, నెహెమ్యా దేవునిని స్తుతిస్తున్నాడు. మొట్టమొదటగా ఏ భక్తుడైనా దేవుని సేవలో మొట్టమొదటగా భక్తుడు అడగడం కంటే ముందు, ప్రార్థన చేయటం కంటే ముందు, విజ్ఞాపనము చేయడము కంటే ముందు
ప్రతి భక్తుడు తెలుసుకొనవలసిన పరమార్థం ఏమిటంటే, పరమ సత్యం ఏమిటంటే దేవునిని స్తుతించాలి. హల్లెలూయా. దేవునిని స్తుతించాలి. ఆయన ఎంత చక్కగా వర్ణించాడో చూడండి. గొప్ప దేవా, భయంకరుడవైన గొప్ప దేవా, ఆకాశమందున్న దేవా, యెహోవా, కటాక్షించేవాడా, నిబంధనను స్థిరపరచేవాడా, నేత్రములను తెరిచి నీ దాసులందరినీ చూచే దేవుడా, ప్రార్థన ఆలకించే దేవుడా, ఇదిగో ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన కూడా అంగీకరించు దేవుడా. స్తోత్ర. అంటే ఇప్పుడు ఈయన ఏ విధంగా ఆరాధన చేశాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 5వ వచనమంతా దేవుణ్ణి ఆరాధన చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. 6వ వచనములో కూడా సగభాగము దేవుని సన్నిధిలో ఆయనను కొనియాడుతూ వచ్చాడు. ఇప్పుడు 2వ భాగముగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం? దేవుని దగ్గరకు కూడి వచ్చిన వాడు మొదటి భాగం దేవుణ్ణి ఆరాధన చేయాలి. 2వ విషయములో మనం ప్రాముఖ్యంగా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, దేవుని ఎదుట తన పాపములను, తన ప్రజల పాపాలను ఒప్పుకొనువాడుగా కనబడుతున్నాడు. మీరు 6వ వచనములో మీరు ఒక్కసారి మధ్య లైన్లో నుండి చూడండి. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. స్తోత్ర. హల్లెలూయా. దేవుని దగ్గరకు ఉపవాసం ఉండడానికి వచ్చినవాడు, కూర్చుండడానికి వచ్చినవాడు, దేవుని సన్నిధిలో ఏడవడానికి వచ్చినవాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చేయడానికి వచ్చినవాడు ఇప్పుడు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. 2వది తన ప్రజల పాపాలను ఒప్పుకొనుచున్నాను అంటాడు. ఇశ్రాయేలీయుల పాపములను నేను ఒప్పుకొనుచున్నాను. 3వ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. నేనును నా తండ్రి ఇంటి వారమును పాపము చేసి ఉన్నాము. 3వది ఏంటంట? వ్యక్తిగత పాపాలు. మొదటిది దేవుణ్ణి స్తుతించాలి. 2వది నా దేశ ప్రజల పాపాలను నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. 3వది ఏంటంటే, వ్యక్తిగతమైనటువంటి మన పాపాలను కూడా దేవుని దగ్గర ఏం చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఒప్పుకొనుచున్నాను అంటున్నాడు. మీరు జ్ఞాపకం చేసుకునండి. నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. స్తోత్ర. హల్లెలూయా. ఇలాగూ దేవుని సన్నిధిలో ఇప్పుడు నెహెమ్యా భక్తుడు దేవుని సన్నిధిలోనికి వచ్చిన ఈయన, ఉపవాసం ఉండిన ఈయన దేవుని దగ్గర ఇలాగూ తన పాపాలు, తన ప్రజల పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. దేవుని గొప్పతనం ఏమిటో కూడా అతడు ఒప్పుకున్నట్లుగా మనము ఈ లేఖనాలలో మనము చూడగలుగుతాం. 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులరా, మనం ప్రార్థన చేయునప్పుడల్లా దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము ఎత్తి ప్రార్థన చెయ్యాలి. స్తోత్ర. ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనప్పుడల్లా మనము దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుని ఎదుట ఎత్తి చెప్పాలి. దేవుడా, నువ్వు నాకు ఒక వాగ్దానం ఇచ్చావు, నువ్వు నాకు ఒక వాగ్దానం ఇచ్చావు, వాగ్దానమును స్థిరపరచువాడవు, నిబంధనను స్థిరపరచువాడవు, మాట ఇచ్చి దానిని నెరవేర్చువాడవు కనుక నువ్వు నాకు ఇచ్చిన మాట నెరవేర్చు దేవుడా అని మనము వాగ్దానాన్ని దేవుని ఎదుట ఎత్తి మనమందరమును ప్రార్థన చేసేవారం కావాలి అని ఈ నెహెమ్యా భక్తుని యొక్క చర్యలలో మనమందరము గ్రహించగలుగుతున్నాం.
7వ వచనం చెప్తున్న మాట, నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము పొనకపోతిమి కానీ నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనుము. స్తోత్రం. అంటే దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము చేయబడిన ఇశ్రాయేలీల జీవితంలో వాగ్దానమును నెరవేర్చుట కొరకే దేవుడు దైవజనుడైన మోషే ద్వారా ఇదిగో ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. అందులో వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, దేవుని ప్రజలారా, మిమ్మును సమకూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చింది దేవుడు, వాగ్దానము నెరవేరుస్తానని మాట ఇచ్చింది దేవుడు. మరి ఇప్పుడు ఆ వాగ్దానపు నెరవేర్పు మన జీవితాలలో జరగాలంటే మనం ఇప్పుడు ఏమనాలి? వాగ్దానాన్ని ఎత్తి దేవునికి మొరపెట్టాలి. నువ్వు మాట ఇచ్చావు కదయ్యా, నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నాకు ఏం పని దొరకక నేను నిర్లక్ష్యం వహించి నాకు ఏమి పనిని దొరకక నా జీవితంలో నేను ఉండగా నీవు వచ్చి నా తోటలో పని చేయమని నువ్వు పిలిచావు కదా, నువ్వు చెప్పావు కదా, నీ మాట చొప్పున నేను వచ్చాను కదా, నేను పని చేశాను కదా, నా పనికి తగిన జీతము నాకు ఇవ్వవా అయ్యా అని మనము ధైర్యముతో అడగడానికి అవకాశం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. అందుకే పిలిచినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు స్థిరపరిచేవాడు. దానిని నీ జీవితంలో నీకు మాట ఇచ్చాడు గనుక, నీకు వాగ్దానం చేశాడు గనుక, దేవుడు చేసిన వాగ్దానము ఎన్నటికి నిరర్ధకము కానేరదు గనుక నిశ్చయంగా దేవుడు మన వాగ్దానాన్ని ఏం చేస్తాడంట? నెరవేర్చు దేవుడునై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలరా, ఈ నెహెమ్యా భక్తుని యొక్క జీవితంలో మనం ఆయన చేసినది, ఆయన భక్తుడు గనుక మనమును కూడా సద్భక్తులముగా మార్పు చెందాలి అంటే మనము ఇదే ప్రార్థనను అనుసరించవలసిన వారముగా కనబడుతున్నాము. 10వ వచనం చూడండి. నీవు మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా భక్తుడు దేవుని సన్నిధిలో చేసినటువంటి ఈ ప్రార్థనల ఫలితంగా ఆఖరికి ఆయన చేసినటువంటి ప్రార్థన విన్నపం ఏమిటంటే, మీరు జ్ఞాపకం చేసుకునండి, ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలు కొనుచున్నానని ప్రార్థించి తిని. స్తోత్రం. ఇప్పుడు ప్రార్థనలోకి వచ్చేవారికి వారు ఏం చేసేవారై ఉండాలంట? ప్రార్థన చేసేవారికి దేవుని మందిరానికి వచ్చే అలవాటు ఉండాలి. ప్రార్థన చేసేవారు దైవ చిత్తానుసారమైన దుఃఖముతో కలిగిన వారు ఉండాలి. 3వ మాట, దేవుని సన్నిధికి వచ్చిన వారు ఉపవాసముతో దేవుని సన్నిధికి రావాలి. 4వ విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. దేవుని సన్నిధిలో వారు విజ్ఞాపనము చేయువారుగా కనబడాలి. స్తోత్రం. ప్రార్థన చేసేవారు కావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు కావాలి. ఇప్పుడు ఈ దేవుని సన్నిధికి ఈ 4 లక్షణాలతో, 4 ఉద్దేశాలతో, 4 రకాల ఆలోచనలతో వచ్చినటువంటి ఈ మనుష్యుడు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఏం చేయాలంటున్నాడంటే, ముందు దేవునిని పొగడాలి. స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చిన మనం ఏం చేయాలంట?
పొగడాలి. వెంటనే డైరెక్ట్గా అడగటం కుదరదు. అవసరానికి వచ్చాం కనుక అవసరం తీర్చబడాలి, కానీ ముందు అవసరం చెప్పుకోవద్దు. మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునిని పొగడాలి. రెండవది, దేవుని ఎదుట తన ప్రజల పాపాలను ఒప్పుకోవాలి. మూడవది, వ్యక్తిగత లోపాలను కూడా దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నాలుగవది, మనం చేసే ప్రార్థనకు ముందు, దేవునిని అడగడానికి ముందు నాలుగవది ఏంటంటే దేవుని సన్నిధిలో వాగ్దానాన్ని మనము గుర్తు చేసుకోవాలి. నాలుగవది ఏంటంట? వాగ్దానమును జ్ఞాపకము చేసుకోవాలి. వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవ మాటగా మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందంటే, ఐదవ మాటగా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చెయ్యాలి. దేనిని పట్టుకొని ప్రార్థన చేయాలి? వాగ్దానమును ఎత్తి పట్టుకొని ప్రార్థన చెయ్యాలి. ఈ వాగ్దానమును ఎత్తి పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యమును చేస్తాడు. అందుకే మన జీవితాలలో మొట్టమొదటగా దేవునిని మనము స్తుతించడం నేర్చుకోవాలి, పొగడటం నేర్చుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవునిని పొగిడితే మనకు లాభం. కానీ దేవునిని ఎవడైనను కూడా, దేవుని నామమును ఎవడైనను వ్యర్థంగా పలికితే, దేవుని నామమును ఎవడైనను నిర్లక్ష్య పెట్టితే, దేవుని నామమునకు చెందవలసిన ఘనతను ఎవడైనను దొంగిలిస్తే, దేవుడే గనుక కోపగించుకుంటే ఈ భూమి మీద ఏ మనుష్యుడును నిలువ నేరడు. ఎవని కోరికలు తీర్చబడవు. మన కోరికలు తీర్చబడాలంటే, భూమి మీద మనము నిలవబడగలగాలి అంటే, మన జీవితాలలో ఏదైనా మేలు మనము అనుభవించి తీరాలి అంటే నిశ్చయముగా మనకున్న ఒకే ఒక్క ఆధారం ఏమిటంటే దేవునిని పొగుడుట. దేవుని పొగడాలి. రెండవ మన దేవుని సన్నిధిలో నా పాపాలు ఒప్పుకోవాలి. నా కుటుంబ నా వంశము, నేను నివసిస్తున్న నా దేశ ప్రజల పాపాలను కూడా ఒప్పుకోవాలి. దేవుని వాగ్దానాన్ని గుర్తుపట్టుకొని ఆ వాగ్దాన ప్రకారం ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇవేమీ లేకుండా పొగడడం లేకుండా, ఒప్పుకోకుండా, మన పితరుల పాపాలు ఒప్పుకోకుండా, దేవుని వాగ్దానం ఏమీ తెలియకుండా అడిగితే ఫలితము రాదు. అందుకే ఈ నెహెమ్యా గ్రంథంలో దేవుడు ఎందుకు వ్రాసిపెట్టి ఉంచాడు అంటే, ఈ యుగమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై, జ్ఞానము కలుగుట కొరకై. చాలామంది వారి అవసరతలలో వారు వస్తున్నారు, ఒక మాట చెప్పుకుంటున్నారు, మమ్మను దీవించండి అని చెప్పేస్తున్నారు. దీవెన పొందిన తరువాత దేవునిని ఆరాధించటమే మానేశారు. ఈరోజు మనము దేవుని వాక్యం ద్వారా నేర్చుకుంటున్న సత్యం ఏమిటంటే, మనం దేవుని ఆరాధించే వాళ్ళం కావాలి. మన దేవుని ఎదుట మన వ్యక్తిగత పాపాలు ఒప్పుకునే వాళ్ళం కావాలి. దేశ ప్రజల పాపాలను కూడా మనం ఒప్పుకునే వారమును కావాలి. దేవుని వాగ్దానాన్ని మనమందరం గుర్తు చేసుకోవాలి. మనమందరం కూడా దేవుని ఎదుట విజ్ఞాపన చెయ్యాలి. ఈ మనుష్యుడు నా యందు దయ చూపునట్లు ప్రభువా అనుగ్రహించుము అని దేవుని సన్నిధిలో నెహెమ్యా ప్రార్థన చెయ్యగా, ఇక 2వ అధ్యాయములోనికి వెళితే నెహెమ్యా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అందుకే మొదట మనం దేవుని దయను గనుక పొందగలిగితే
మొదట ఎవరి దయ అంట? దేవుని దయ మనము పొందగలిగితే మనుషుల దయ మన మీదికి వచ్చేస్తుంది. కానీ దేవుడి దయే నీ మీద లేకపోతే ఏ మనిషిని దయ నీ మీదికి రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ కడవరి దినాలలో జీవిస్తున్న మనము మనుషుల దయ కోసం మనుషులను పొగిడితే ఏమాత్రము నీ జీవితాలలో నీ కోరికలు తీర్చబడవు. ఎందుకంటే ఏ మనుషుడు నిన్ను ప్రేమించి నీకు వాగ్దానం చేశాడు? ఏమండి, ఎవరు వాగ్దానం చేశారు చెప్పండి? ఏ మనుషుడైనా నిన్ను ప్రేమించి నువ్వు అడగక ముందే నీకేమన్నా వాగ్దానం చేశాడా? ఏమండి, ఏ రాజు అయినా వాగ్దానాలు చేశారు, కానీ వాగ్దానం చేసిన రాజులు మాట మార్చేశారు. నా వల్ల కాదని రాజులు సైతం వాగ్దానాలను విడిచిపెట్టేశారు. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మాట తప్పేవాడు కాడు. అందుకే ప్రియులరా, ఈ నెహెమ్యా భక్తుని ద్వారా మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో పొగుడుట. హల్లెలూయా. మన పాపాలను ఒప్పుకొనుట. మన పిల్లల లేక మన తండ్రుల, మన తాత ముత్తాతల నాటి నుండి వచ్చిన శాపము మన మీద ఉంది. ఆ శాపము తొలగిపోవడానికి మనమందరమును కూడా మన పితరుల పాపాలను కూడా మనము వారి అవిధేయతను కూడా ఒప్పుకొనవలసిన వారంగా కనబడుతున్నాం. ఈ విధంగా నెహెమ్యా భక్తుడిలాగా మన జీవితాలలో దైవభక్తి సాధన చేయగలిగే అభిషేకం, ఆత్మ నింపుదల పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరమును